సీనియర్ నేత జీవన్ రెడ్డి తన రాజకీయ వారసుని రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్లాన్లో ఉన్నారు. ఇంతకాలం తన కుమారుల్ని పాలిటిక్స్కు దూరంగా ఉంచిన ఈ నేత ఇప్పుడు మనసు మార్చుకున్నారు. పెద్ద కుమారుడు రామచంద్రారెడ్డికి ఎంట్రీ ఇప్పించే ప్రయత్నంలో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జీవన్ రెడ్డి వారసుడు అరంగేట్రం ఖాయమని భావిస్తున్నారు. రామచంద్రారెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ప్లాన్లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వారసుడి పొలిటికల్ ఎంట్రీపై ఇన్సైడ్ స్టోరీ. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 4 దశాబ్దాలకు పైగా జగిత్యాల రాజకీయాలను శాసించారు. ఇంతకాలం తన వారసులను పాలిటిక్స్ కు దూరంగా ఉంచారు. కానీ మారుతున్న సమీకరణాల నేపథ్యంలో తన కుమారుణ్ణి అరంగేట్రం చేయించాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే, మంత్రి, ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహించిన జీవన్ రెడ్డి తన 3 కుమారులను రాజకీయాల్లో జోక్యం చేసుకోనివ్వలేదు. చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా హాజరు కాకుండా కట్టడి చేశారు. కానీ ఈ నేతకు వయసు మీద పడుతోంది. గతేడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ జగిత్యాలలో జీవన్ రెడ్డి ఓడిపోయారు. జగిత్యాలలో ఈ నేతకు మంచి పట్టుంది. మున్సిపాలిటీలో 3 దశాబ్దాలకు పైగా తన అనుచరులు, కుటుంబ సభ్యులను గెలిపించుకున్నారు జీవన్ రెడ్డి. కానీ 2020 మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం మొదటిసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అంతకుముందు ఈ నేత తమ్ముడి భార్య విజయలక్ష్మి చైర్మన్ గా పనిచేశారు. మరో సోదరుడి సతీమణి శోభారాణి బతికేపల్లి సర్పంచ్ గా విధులు నిర్వహించారు. అంతకుముందు జెడ్పీటీసీగా కూడా పనిచేశారు. ఇలా తన సోదరుల కుటుంబ సభ్యులకు పదవులు ఇప్పించుకున్నప్పటికీ సొంత కొడుకులను మాత్రం రాజకీయాల్లో అడుగు పెట్టనివ్వలేదు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు డబ్బుమయంగా మారాయనేది ఈ నేత భావన. ధన రాజకీయాలకు భయపడిన జీవన్ రెడ్డి తనయులను తీసుకురావటం అవసరమా అనుకున్నారు. కేసీఆర్ మనీ పాలిటిక్స్ ను తట్టుకుని తాను నిలబడినప్పటికీ తన కొడుకులు మాత్రం ఎదుర్కోలేరని భావించారు. దీంతో కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న జీవన్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తన ఆలోచనలను మార్చుకున్నారని వినిపిస్తోంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ నుంచి పోటీ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఎంపీగా గెలిస్తే 5 ఏళ్లు పదవిలో ఉంటారు. ఒకవేళ ఫలితం ప్రతికూలంగా వచ్చినా ఎమ్మెల్సీ పదవి ఎలాగూ ఉంది. మరో ఏడాది పాటు కొనసాగుతారు. ఈలోగా తన కొడుకును స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దించేందుకు వ్యూహరచన చేస్తున్నారట. జగిత్యాల మున్సిపల్ ఎలక్షన్స్ లో పోటీ చేయించి చైర్మన్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. లేని పక్షంలో జగిత్యాల నియోజకవర్గంలోని ఏదో ఒక జెడ్పీటీసీ స్థానం నుంచి గెలిపించి జిల్లా పరిషత్ చైర్మన్ చేయాలని ప్లాన్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగా తన పెద్ద కొడుకు రామచంద్రారెడ్డి ఫోటోలున్న ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఈయన కూడా తన ఇంటికి వస్తున్న నేతలను పరిచయం చేసుకుంటున్నారు. దీంతో రామచంద్రారెడ్డి రాజకీయ రంగప్రవేశం ఉంటుందని కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి వీలు కాకపోతే నేరుగా 2028 అసెంబ్లీ ఎలక్షన్స్ బరిలో దించాలని జీవన్ రెడ్డి భావిస్తున్నారట. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.